ఒక తల్లి తన చేతులతోనే ఒక అద్భుత రూపాన్ని చెక్కింది. ఆ రూపానికి ప్రాణం పోసి తన ముద్దుల పట్టిగా మార్చుకుంది. ఆ బాలుడు తన తల్లి మాట కోసం సాక్షాత్తు ఆ పరమశివుడినే ఎదిరించాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి విధేయతకు నిలువెత్తు రూపంగా నిలిచాడు. ఆ విధేయతే లోకానికే ఒక విఘ్న వినాశకుడిని పరిచయం చేసింది. ఈరోజు మనం వినాయకుడి జననం వెనుక ఉన్న ఆ పరమ పవిత్రమైన గాథను తెలుసుకుందాం. కైలాస పర్వతం పైన ఒకనాడు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో తనకు రక్షణగా కాపలాగా ఎవరూ లేరని ఆమె భావించింది. అప్పుడు ఆమె తన శరీరానికి రాసుకున్న నలుగుపిండిని సేకరించి ఒక అందమైన బాలుడి బొమ్మను తయారు చేసింది. ఆమె తన దివ్యశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసింది. మరుక్షణమే ఒక తేజోవంతుడైన బాలుడు పుట్టాడు. పార్వతీదేవి ఆ బాలుడిని చూసి మురిసిపోయి, నాయనా, నీవు నా కుమారుడవు. నేను లోపల స్నానం చేస్తున్నాను. నా అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. ఆ తల్లి మాటను వేదవాక్కుగా స్వీకరించిన ఆ బాలుడు చేతిలో దండం పట్టుకుని ద్వారం దగ్గర నిలబడ్డాడు. కొంత సమయం తర్వాత తన తపస్సు ముగించుకుని పరమశివుడు ఇంటికి తిరిగి వచ్చాడు. నేరుగా లోపలికి వెళ్లబోతున్న శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఆశ్చర్యపోయి, నేను ఈ ఇంటి యజమానిని, నన్నే అడ్డుకుంటావా అని అడిగాడు. కాని ఆ బాలుడు మాత్రం చలించలేదు. లోపల మా అమ్మ ఉంది, ఆమె అనుమతి లేనిదే మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. తన ఇంటికే తనను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న ఆ బాలుడు ఎవరో తెలియక శివుడు ఆగ్రహానికి గురయ్యాడు. ప్రమథగణాలతో యుద్ధం చేయించాడు. కాని ఆ బాలుడు అందర్నీ ఓడించాడు. చివరికి ఉగ్రుడైన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. బయట జరుగుతున్న రభస విని పార్వతీదేవి పరుగున వచ్చింది. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న తన కుమారుణ్ణి చూసి ఆమె గుండె పగిలిపోయింది. దుఃఖం ఆగ్రహంగా మారింది. లోకరక్షకుడైన శివుడే నా బిడ్డను చంపేశారా అని ఆమె విలపించింది. ఆమె కోపం ఎంతలా పెరిగిందంటే ఈ విశ్వాన్ని అంతం చేయటానికి ఆదిపరాశక్తిగా అవతరించింది. లోకాలన్నీ వణికిపోయాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించారు. పార్వతీదేవిని శాంతింపచేయాలంటే ఆ బాలుణ్ణి బతికించడం ఒక్కటే మార్గమని గ్రహించారు. శివుడు వెంటనే తన సేవకులను పిలిచి, మీరు వెరువెంటనే వెళ్ళి ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్న ఏ ప్రాణి అయినా సరే దాని తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వారు వెతకగా ఒక ఏనుగు తల లభించింది. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించి తన శక్తితో ప్రాణం పోశాడు. గజముఖంతో ఆ బాలుడు లేచి నిలబడగానే పార్వతీదేవి శాంతించి తన బిడ్డను ఆలింగనం చేసుకుంది. శివుడు ఆ బాలుడిని మెచ్చుకుని, ఇకపై నీవు గణాలకు అధిపతివి, అందుకే నిన్ను గణపతి అని పిలుస్తారు. ఏ శుభకార్యం జరిగినా లోకంలో నీకే మొదటి పూజ జరుగుతుంది అని వరమిచ్చాడు.